సరైనోడు చిత్రం కోసం ఓ నిర్మాతగా అల్లు అరవింద్ చాలానే ఖర్చు పెట్టి ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారు. ఓ పాటకి 2.5 కోట్ల సెట్, ఓ ఫైట్ కి 2 కోట్ల ఖర్చు, ఇలా ఉన్నాయి సరైనోడి లెక్కలు. కొడుకు కోసం కాక ఇంకెవరి కోసం ఖర్చు పెడతారు బాస్ అని బన్నీ అన్నాడు. కానీ ఓ నిర్మాతగా తాను అన్నీ లెక్క పెట్టుకునే ఖర్చు చేశానంటున్నాడు అల్లు అరవింద్. అలాగే ఈ సినిమా తీసే టైంలో బన్నీ కోరిన కొన్ని కోరికల చిట్టాను సరైనోడు సక్సెస్ మీట్ లో విప్పారు అల్లు అరవింద్. ఏదన్నా అడగాలంటే చిన్నపిల్లాళ్ళ అడిగేస్తూ ఉంటాడట బన్నీ. అలాగే ఓ యాడ్ ఫిల్మ్ మేకింగ్ చూసి రిషి పంజాబీనే సినిమాటోగ్రాఫర్గా పెట్టుకుందాం డాడీ అని పట్టుపట్టాడట. తీరా అతడేమో ఓ యాడ్ ఫిల్మ్కి రోజుకు 12 లక్షలు ఛార్జ్ చేసేటంత కాస్ట్లీ. మరి 120 రోజుల సినిమా కోసం ఎంత ఇవ్వాల్సి వస్తుందో ఆలోచించండి అన్నారు అల్లు అరవింద్. అలాగే ఇలాంటిదే మరో కోరిక కూడా కోరాడట బన్నీ. ఈ పాటలో నా చుట్టూ 140 మంది డాన్సర్స్ ఉండాలి, వాళ్ళందరూ ముంబై నుంచి రావాలని సింపుల్ గా వాళ్ళ నాన్నకి చెప్పేశాడట. మరి ఈ రిక్వెస్ట్ ని కూడా తీర్చేందుకు అల్లు అరవింద్ పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావట. వన్ మోర్ థింగ్, ఈ పిల్లలు కోరికలు కోరుతూ ఉంటారు. అలాగా చాక్లెట్లు అడిగినట్టు అడుగుతాడు మన బన్నీ. అతను ఎవరో ఒక యాడ్ ఫిల్మ్లో చూశాడంట, చాలా బ్రహ్మాండంగా తీశాడంట, రిషి పంజాబీ అని. అతను మామూలుగా యాడ్ ఫిల్మ్కే రోజుకి కొన్ని లక్షలు తీసుకుంటాడు. అతను ఈ 120 రోజులు మేము తీసిన దానికి ఎంత తీసుకోవాలి? చిన్నపిల్లలు అడిగినట్టు అడుగుతాడు, నా రిషి పంజాబీ కావాలి. ఆ తర్వాత ఆ పాటకి ఇంటర్వెల్ ముందు క్యాథరిన్తో ఉన్న సాంగ్ తోటి నాకు 130 మంది 140 మంది ఆ డ్యాన్స్లో వెనకాల వాళ్ళందరూ బాంబే నుంచి రావాలి, ఇటువంటి కోరికలు కోరుతూ ఉంటాడు. బట్ విత్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ ద హోల్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. మొత్తానికి అన్ని ఫుల్ఫిల్ చేసే సినిమాను చేశానంటున్నారు అల్లు అరవింద్. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది, వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.